హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి 357. నేను మీ లక్ష్మి. చిక్కుడుగాయ ఫ్రై ఎలా చేసుడో చూద్దామా? లేట్ ఎందుకు, మరి రండి. ముందుగా చిక్కుడుగాయ క్లీన్ చేసుకొని ఈ సైజులో కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం దూరగా వేగగానే ఎండుమిర్చి 7-8 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. అవి ఇప్పుడు చక్కగా వేగాయి, వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ ప్లేటు పక్కకి పెట్టేసుకుందాం. అదే కడాయిలో ఇప్పుడు మనం క్లీన్ చేసి ఉంచుకున్న చిక్కుడుగాయ అందులో వేసుకోవాలి. కొన్ని టీ గ్లాసుడు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, కొంచెం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ సాఫ్ట్గా ఉడికేలా చూసుకోవాలి. చూడండి, నీరంతా ఇగ్గింది. ఇంకొక నిమిషం పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టి ఉడకనివ్వాలి. ఎందుకంటే దానికి ఏమన్నా నీరు పట్టుకుంటే అది కూడా ఇనికిపోతుంది. అందుకని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు అది వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేటు పక్కకి పెట్టేసుకుందాం. ఇప్పుడు రోట్లే పల్లీలు ఎండుమిర్చి మనం వేయించుకున్నాం కదా, అవి దంచుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి. కొన్ని వాటర్ పోస్తూ దంచుకోవాలి. మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు అది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, చక్కగా మెత్తగా అయింది. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకి పెట్టేసుకుందాం. అదే కడాయిలో సరిపడా ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ముక్క దంచుకున్న ఎల్లిపాయ అవి కాస్త గోలనివ్వాలి. 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అవి వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి అది కూడా సాఫ్ట్గా గోలనివ్వాలి. చక్కగా గోలాయి. ఇప్పుడు కళ్యామాకు వేసుకోవాలి. మనం చిక్కుడుగాయలో పసుపు కొంచెం వేసినాం కదా, ఇప్పుడు కూడా ఇందులో చిటికెడంతా పసుపు వేసుకోవాలి. పోపులో మనం ఉడికించి ఉంచుకున్న చిక్కుడుగాయ అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు మనం నూరి ఉంచుకున్న పేస్ట్ అందులో వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. మనం చిక్కుడుగాయ ఉడికేబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా, కొంచెం వేసుకోవాలి. మూత పెట్టి మంట తక్కువ పెట్టుకొని ఉడకనివ్వాలి 2 నిమిషాల పాటు. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ కలుపుతూ ఉండాలి ఒక 2 నిమిషాల పాటు. చూడండి, చక్కగా సాఫ్ట్గా ఉడికింది చిక్కుడుగాయ ఫ్రై. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ కట్టేసి దించేయడమే. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. మరి ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చపాతీకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది చిక్కుడుగాయ ఫ్రై. నేను ఈ చేసే విధానం ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.